సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. డాక్టర్ సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎమ్మెల్సీ. ఇవాళ మండలిలో వైద్య మెడికల్ కాలేజ్ గురించి ప్రశ్న రైజ్ అయినప్పుడు మినిస్టర్ గారు సరైన సమాధానం చెప్పకుండా కొంచెం అందరినీ ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడింది. అందువల్ల మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మీడియా ద్వారా ఈ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం. ఒకటేంటంటే, ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇది వెరీ బిగ్ ఇష్యూ. ఎందుకంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, 100 ఎకరాల ల్యాండ్ కావాలా, చాలా పర్మిషన్లు కావాలా, ఫండ్స్ కావాలి. అలాంటిది ఇందాక అన్నారు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు 11 మెడికల్ కాలేజీలు మాత్రం ఉండేది. మెడికల్ విద్య అనేది ఒక డ్రీమ్ చాలామంది, పేదవారికి కాదు అందరికి కూడా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను పర్మిషన్లు తెచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, 5 కళాశాలలో 750 మందికి అడ్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? అదే ఈరోజు ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఇంకా 750 సీట్లకి 5 మెడికల్ కాలేజీ, మదనపల్లి, పాడేరు, పులివెందుల, ఇందులో 5 మెడికల్ కాలేజీ రెడీగా ఉన్నాయి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అడ్మిషన్ జరగాలి. కానీ ఈరోజు డిస్కషన్ ఏంటంటే, ఏమాత్రం నిధులు దాని మీద వాడలేదు, ఏం డెవలప్ చేయలేదు. లేదండి, ఎందుకంటే 750 మంది లాస్ట్ ఇయర్ చేరారు. దే ఆర్ వెరీ హ్యాపీ. 750 మంది ఈరోజు చేరుండాల. ఆ పేద ప్రజల నిజంగా వాళ్ళ కళలు అయిపోయిన పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఒక హాస్పిటల్ వస్తే ఇది వైద్య విద్య కాదండి, అక్కడ జనాలకి అందరికీ అక్కడున్న డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారు. అంటే వైద్యం అక్కడ సమస్య ఉండదు. ఈరోజు 750 మంది డాక్టర్లు అక్కడ పనిచేసేవాడు. అంటే 5 ఏళ్ళు 750 ఎంతమందికి మనకు వైద్యం అందించే అవకాశం ఉందండి? అందువల్ల చాలా బృహత్కారం. అంటే నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ తేడన్న విషయం చేసి చూపెట్టారు జగన్ గారు. ఈరోజు నాకు చెప్పారు మీ సభ్యులు, పాడేరులో 50 సీట్లు పరిచయం చేసి, పులివెందుల్లో ఏదో సాగు చెప్పి వంక చెప్పి లేకుండా చేశారు, వద్దని ఇవ్వడం జరిగింది. ఎందుకు చేశారు ఇలా అంటే, మాకు నిధులు లేవు అంటున్నారు. కానీ ఇది ఎందుకంటే పేద ప్రజల కళలు చేస్తున్నారు. నిజంగా అంటే ఇది ఎందుకంటే మొత్తం స్వాతంత్రం ఓన్లీ 17 మెడికల్ కాలేజ్, ఈరోజు 11 నుంచి 17 మెడికల్ కాలేజ్ ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు వయస్సు అంటే సంది లేదు. కానీ దాన్ని గండి కొట్టిన విషయం మాత్రం ఇది జరుగుతోంది. ఇది ప్రజలు గమనించిన, ప్రజలు తప్పకుండా దీని గురించి ఆలోచిస్తారు. అందులో మాకు అక్కడ మా గొంతు వినిపించే అవకాశం ఇవ్వలేదు కాబట్టి మండలిలో మీ ఇక్కడ వచ్చి ప్రజలు వినిపించాలని ఇక్కడికి మీడియా ద్వారా వచ్చాం. అందులో ఇది విషయం. ఒకటి, ఇలాగా అక్కడ ప్రశ్నించే గొంతును నొక్కుతూ ఉన్నారు. రెండేది మాకు చెప్పడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. అందరూ కూర్చొని, మినిస్టర్లు అందరూ కూర్చొని, అందువల్ల ఈవెన్ మేము 35 మంది ఉన్నాం మండలిలో, అయినా కానీ మేము చేయలేక వాకౌట్ చేయని పరిస్థితి క్రియేట్ చేశారన్నమాట. మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.